హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్లలో సమంత ఋతుప్రభు కూడా ఒకరు. ఈమె 2010లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మరీ అందరిని మెప్పించింది. ఇక నటిగా అన్ని రకాల పాత్రను పోషించింది ఈ అందాల తార. అదే సమయంలో కొన్ని సినిమాల్లో గ్లామరస్ గాను కనిపించింది. అయితే సమంత ఇప్పుడు అలాంటి పాత్రలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకవేళ చేయాల్సి ఉండకపోతుంటే బాగుండేమో అనుకుందట. సినిమా ఇండస్ట్రీలో నటిగా జీవితం అంటే ఎంతో ఒత్తిడితో కూడుకుంది. ప్రతి సినిమా విజయం నా ఆత్మ గౌరవాన్ని పెంచింది. నేను విజయాన్ని మాటల్లో నిర్వహించలేను. కెరీర్ ప్రారంభంలో నేను బాగా టెన్షన్ పడ్డాను. ఇక నా సినిమాలు సక్సెస్ అవుతాయా కాదా అని ఆందోళన చెందాను. కానీ నాకు ఇప్పుడు క్లారిటీ ఉంది. సినిమాల్లో కొన్ని పాత్రలు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అయితే ఇప్పుడు నేను ఆ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ నా పాత్రలు నాకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు అని సమంత చెబుతుంది. ఇక సమంత ఏమాయ చేసావే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, అత్తారింటికి దారిది, సన్ ఆఫ్ సత్యమూర్తి తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ స్టార్ హీరోయిన్. అండ్ చాలా మంచి క్రేజ్ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఏమాయ చేసావేకు ముందు ఒక తమిళ చిత్రంలో నటించింది శామ్. అందులో గ్లామర్ ఒలకపోసేసింది అనుకోండి. ఇక బహుశా ఆ సినిమా గురించేనేమో శామ్ ఇప్పుడు ఫీల్ అవుతుంది. సమంత 2023లో శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. వీటిలో ఖుషి సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక గతేడాది హనీ బన్నీ సిటాడెల్ వెబ్ సిరీస్తో మన ముందుకి వచ్చేసింది శామ్. ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాండ, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఏ సినిమాలు చేసినా సరే ఫ్యూచర్లో మనం ఎలాంటి పాత్రను పోషించామో, ఏ విధంగా నటించామో అని చూసుకున్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తే అంతే చాలు.